హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. యా సో ఇదైతే మన డే టు వ్లాగ్ అనమాట. నిన్న వ్లాగ్ చూసారు కదా, మ్యాక్సిమం చూసి ఉంటారు అనుకుంటున్నా. సో నిన్న వ్లాగ్లో మనం రవీంద్రపురాన్ని కలవడం కుదరలా, అంటే కలిసాం కానీ మనం పెద్ద టైం స్పెండ్ చేయలేదు కదా. సో అందుకని వాళ్ళు మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాం. మనం ఒక చిన్న ఫోటోషూట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం రవీంద్రపురంతో. అండ్ మేమైతే ఒక డ్రెస్ కూడా అనుకున్నాం అనమాట. ఒక బ్లాక్ జాకెట్, బ్లాక్ టీ షర్ట్, సంథింగ్ ఒక బ్లాక్ జాకెట్ అయితే కంపల్సరీ అనమాట మన అవుట్ఫిట్లో. సో ఆల్రెడీ అందుకే నేను వేసింది మళ్ళీ వేయాల్సి వచ్చింది నేను. అండ్ మన బ్రో దగ్గర అయితే బ్లాక్ జాకెట్ మిస్ అయింది కాదు, లేదంట. సో ఇప్పుడు మన దారిలో తీసుకుందాం అది దారిలో. లంచ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలి అవుతుంది, టైం అయితే 1:30 అయ్యింది. సో ఒకసారి టిఫిన్ తీసి లంచ్ చేసి ఒకసారి మన బ్రో కూడా జాకెట్ తీసుకోవాలి. షాపింగ్ జాకెట్ ఒకటే ఇంకేమైనా కావాలి? జాకెట్ ఒకటే, సాక్స్లు అవి అవి చిన్న చిన్న తీసుకోవచ్చు. టైం 2 అవుతుంది. ప్రెసెంట్ అయితే రెస్టారెంట్ లో ఉన్నాము. ఏం తింటారు? ఏదైనా పర్లేదే. నాటుకోడి స్పెషల్ అంటే బాగా నాటుకోడి పలావ్ కూడా చెప్తాను. మీకు నచ్చింది సరే, మనం ఇప్పుడు బేగా తినేసి బేగా వైజాగ్ వెళ్ళాలి. ఇంకా షాప్ కూడా ఉంది కదా. రవీంద్రానికి అయితే ఇప్పుడే కాల్ చేసాము, అవైలబుల్ ఉందన్నారు. 4 ఆ టైంకి అయితే మీట్ అవుదాం అన్నారు. అంటే మనం 2 hours లో మనం లంచ్ చేసి షాప్ చేసుకొని రవీంద్రపురం మీట్ అవ్వాలి. ప్రెసెంట్ ప్లాన్ అయితే అదే. మరి ఫర్దర్ ప్లాన్ ఏంటనే తెలియదు. ఇంకా ఫ్లోలో కొట్టేస్తాం అంతే. అయ్యా వైజాగ్ ఎంటర్ అయ్యామని వచ్చేస్తున్నాను అక్కడికి, డైరెక్ట్ లొకేషన్కి వచ్చేస్తాను. లేట్ అయిపోయింది అనియా, లంచ్ అంటే రెస్టారెంట్ లో లేట్ అయిపోయింది. అమ్మా అది కాదు, ఇప్పుడు ఒక్కసారి కానీ 5 o'clock దాటింది అనుకో లైట్ పోతుంది, ఫోటోలు మొక్కడిపోతాయి. అవునవును అని ఒక్క 10 minutes అని 10 minutes లో వచ్చేస్తాను నేను ఇంకా. సో ఇప్పుడే అక్కడ ఫుల్ గా ఫుడ్ తినేసే టైం అయితే 4-6 అయ్యింది. చూసారు కదా, రవీంద్ర బ్రో కూడా కాల్ చేశారు. ఇప్పుడు స్టూడియోకి వచ్చాం మనం జాకెట్ కోసం, చెప్పాం కదా ఆల్రెడీ. సో లోపలికి వెళ్ళి ఎత్తుకుదాం జాకెట్ ఉందో లేదో. అందరిలాగా మనం టైం వేస్ట్ చేయొద్దు, బేబేగా పని చూసుకొని బేబేగా జాకెట్ పెట్టుకొని బేబేగా వెళ్ళిపోతాం అంతే. సో ఇప్పుడే రాంబాబు బ్రో కూడా జాకెట్ తీసుకున్నారు అనమాట. ఫస్ట్ టైం షాపింగ్ ఇంత ఫాస్ట్ గా చేయడం నేను చూడడం. జస్ట్ 3 minutes లో వెళ్ళడం అయిపోయింది, బిల్డింగ్ చేయడం అయిపోయింది, బయటికి రావడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు జాకెట్ తీసుకుని రవీంద్ర బ్రో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నేను ఎందుకు జాకెట్ తీస్తానంటే సత్మాను కాలేదు, ఏం లేదు, గాలట్లేదు అసలు. అందుకని ఇప్పుడు జాకెట్ తీస్తా, వెళ్ళిన తర్వాత షూట్ ముందు వేస్తాను, నలిగిపోకుండా ఉంటది కూడా. సో జాకెట్ తీసుకున్నాం, ఇంకా డైరెక్ట్ గా రవీంద్ర బ్రో దగ్గరికి వెళ్తాం. 10 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. 2.7 kilometers అంట. ట్రాఫిక్ కొంచెం గట్టిగానే ఉంది, ఫాస్ట్ గా వెళ్ళాలి. చీకటి పడిపోతుంది, ఫోటో సరిగ్గా రావు. మళ్ళీ టైం పంక్చువాలిటీ లేదు. లైట్ బ్రో జాకెట్ కోసం లేట్ అయింది బ్రో మాకు. ఏ జాకెట్ ఏం చేసావు? బ్లాక్ జాకెట్ మంచిది లేదని చెప్పి ఇప్పుడు షాప్ చేసి వచ్చాం. బై ద వే ముగ్గురు ఫుల్ ఆన్ బ్లాక్ అవుట్ఫిట్స్ తోటి షూట్ ప్లాన్ చేసాం. సో ఇట్స్ గోనా బి మంచి కొలాబ్ పోస్ట్ వస్తుంది. యా మంచి దేవత్సంగా ఉంటుంది. సెట్టింగ్ సమ్ స్టిల్స్. యా ఇప్పుడే ముగ్గురం కలిపి మంచి ట్రియో పోజ్ ఇచ్చి ఒక ఫోటో దిగామన్నమాట. 2-3 ఫోటోలు బాగా వచ్చాయి. ఇప్పుడు సింగిల్స్ దిగుతున్నాం, స్టిల్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఆల్రెడీ రవీంద్ర బ్రో దిగారు ఫోటో, ఇంకా మీ ఇద్దరం నెక్స్ట్ మేమే బ్యాలెన్స్. కెమెరామెన్ మనోడే అనిల్, కొరియర్ పై మనోడికి రేటింగ్ ఇవ్వాలి. అలా అయితే ప్రాబ్లం లేదు, ప్రతిసారి ఇదే తలుపు వ్లాగ్స్కి అయితే నాకైతే మరీ వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ నేను దానికి. సో ఫొటోస్ మీకు ఇన్స్టాలో వస్తాయి, మిస్ అవ్వకూడదంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను, చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం పోజెస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పోజెస్ ఇవ్వాలని మైండ్లో కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు మనం కెమెరాలో పెట్టాలి. One more. Same. Ready. చాలా మంచి ఫొటోస్ వచ్చాయి బ్రో. యాక్చువల్లీ నాకు మంచి ఫొటోస్ ఉన్న మెమరీ ఏంటంటే గణేష్ బ్రోతో దిగినప్పుడు ఒకసారి చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. ఇప్పుడు మళ్ళీ మీతో దానికన్నా బాగా వచ్చు. ఇన్స్టాగ్రామ్ లో చూడండి కావాలండి అంతే. ఇక్కడ ఆల్రెడీ వ్లాగ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ. బ్రో ఏంటి ఎలా అనిపించింది ఫొటోస్? చాలా బాగా వచ్చాయి ఫోటో. నేను చాలా రోజుల తర్వాత తీసుకున్నాను ఫోటో. నాకు ఫోటో షూట్ అంటే అంతగా చిరాకు, అంటే నాకు స్టిల్స్ అది ఏం రావు కదా. ఇదైతే బాగుంది. ఇలా యాక్చువల్లీ క్రెడిట్స్ అంతా మన అనిల్ బ్రోకి వెళ్తాయి, చాలా కష్టపడ్డాడు ఫొటోస్ కోసం. అందుకే నేను దాని నుంచి కెమెరా పడేసుకుని ఎలా చూపిస్తున్నా కెమెరాకి. అదే అంటే మనమే కెమెరామెన్ అని చెప్పడానికి. పొగడమని చెప్పి పొగుడుతాం కదా, అంతసేపు పొగడాలి నేను చెప్తున్నాను. ఫోటోషూట్ కావాలంటే అనిల్ ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టే వచ్చేస్తాను. కాంటాక్ట్ తీసుకెళ్ళి ఫోటోస్ బాగా వచ్చేస్తాడు. మంచి ఫ్యూచర్ ఉంది బ్రో నీకు. సో
ఇప్పుడే మనం అక్కడ షూట్ కంప్లీట్ చేసుకుని నీట్గా మంచి ప్రొఫెషనల్ ఫొటోస్ దిగి ఆకలితో స్నాక్స్ తినడానికి వచ్చాం. మన అనిల్ బ్రో అనమాట మనకి ఫొటోస్ తీసిన పర్సన్. సో మంచిగా చికెన్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాం. అనిల్ బ్రో అదేంటి బ్రో పేరేంటి అన్నారు? బుల్సాయ్ అండ్ రాంబాబు బ్రో తింటలే, మళ్ళీ డ్రైవింగ్ చేయాలి, పొట్టలు ఎడగొట్టేద్దని ఎగ్ పఫ్ తింటున్నారు రాంబాబు బ్రో. ఎగ్ పఫ్ తింటున్నారు. అండ్ మీ అందరం అయితే మన శాండ్విచ్ తింటున్నాం అనమాట, చికెన్ శాండ్విచ్. ఎక్స్ప్లెయిన్ ఏంటో చూడాలి, తిన్నాక తెలుస్తుంది. వైజాగ్లో రోడ్డు మీద సన్ రూఫ్ ఓపెన్ చేసి లేదు వీడియోలు తీసుకుంటున్నాం మనం. జనాలు అందరూ మనల్నే చూస్తున్నారు అలాగే, అందులో ఫ్లాష్ వేసుకుని బ్రో మంచి స్పీడ్ ఎక్కిస్తున్నారు కింద రవీందర్ బ్రో. ఫోన్ ఎగిరిపోతాము. సో ఇప్పుడే మనం అక్కడి నుంచి వచ్చాం అనమాట. అక్కడ స్నాక్స్ తిని ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తా జూడియోకి వచ్చాము ఇక్కడ. అండ్ మధ్యలో అయితే రాహుల్ బ్రో కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి రాహుల్ బ్రో చూసే ఉంటారు నేను బ్లాగ్లో మీరు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి కలెక్షన్ ఏమైనా ఉందా? మీ దగ్గర అబద్ధాలు ఎందుకు కానీ ఇందాక వచ్చాం జాకెట్ కోసం. మన బ్రో జాకెట్ ఇందాక తీసుకున్నాం ఇక్కడే. ఇది ఎక్కడ తీసుకున్నదే? సో ఇంకా ఉన్నాయి, ఇంకా చూద్దాం ఒకవేళ ఛాన్స్ ఉంటే. సో ఇందాక మనది 3 minutes షాపింగ్ బ్రో. ఆ 3 minutes లో ఎందుకు చెప్తాం? తీసుకోలేదు ఇందాక నుంచి ఎడుతున్నాను నేను, నుంచి నేను షాప్ చేస్తున్నప్పుడు వీడికి ఏం కొనట్లేదు. అవునా? నీకు నచ్చింది నేను మనీ నీకు అప్పుగా ఇస్తాను. అప్పుతో కొనుక్కుని వడ్డీతో సహా ఇంట్రెస్ట్ అక్కర్లేదు కావాలంటే. ఇప్పుడు నేను మీకు షర్ట్ చూపిస్తాను, అది మీరు ట్రై చేయగలరా? ఓకే. ఓ ఇది అంటే నేను ఎంత స్కిన్నీగా ఉంటాను తెలుసు, నాకు ఓవర్ సైజ్ అసలు ఏం సెట్ అవ్వు. ఇది జూమ్ చేసుకో బ్రో. ఒకసారి ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వాడి పోగులు వచ్చేది చూడండి, మీరు ట్రై చేయగలరా? ఒక టైప్ ఆఫ్ స్టైలే గానీ బ్రో చిరిగిపోయిన జీన్స్ స్టైల్ అయినప్పుడు ఇదేంటి బ్రో ఇంకా. కానీ నాకు ఎవరికి ఇష్టం లేనివి, ఎవరికి నచ్చనివి నాకు ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది. అదే ఇది నచ్చింది అయితే మీకు? అంటే లేర్ చేయాలి. నాకు ఇది క్రింజ్ లాగా ఉందని చెప్పి మీకు చూపించాను. అది రెడీ అండి. ఆ వైట్ ప్యాంట్ మీదకి ఇలాంటి ఇంకా రిచ్గా ఉంటాయి బ్రో. ఒక ఏమంటారు ఓల్డ్ మనీ స్ట్రిక్ లుక్ అలా వస్తాయి అనమాట. సరిపోలేదంటే ఓవర్ సైజ్ అన్నాం అంతే. అది ఎలాగంటే ఒక కలర్ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. నేనే వేసుకున్నా ఉంటే బయట ఎత్తే 200 అడిగాడు బ్రో కలర్ వేయడానికి. అందుకనే ఆన్లైన్ ఎత్తాను. నా ఇన్స్టాగ్రామ్ గ్రో అయిందే దాని వల్ల. అవునా? 5 million వెళ్ళింది దానికి. అంటే ఇప్పుడు ఈ వైట్ ప్యాంట్ ఉందా మీకు, ఇది వైట్ బోర్ కొట్టింది అనుకోండి, మరకలు పడ్డాయి అనుకోండి, దీన్ని బ్లాక్ చేసేయచ్చు. ఏ కలర్ గా ఉంటుంది, బ్లూ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇది బ్లూ జీన్ ఉంది ఇలాగా, సేమ్ క్వాలిటీ వచ్చేద్దా? ఫ్యాబ్రిక్ అంతా సేమ్. నాకు స్కిన్ అలర్జీస్ కూడా ఏం రాలేదు దానివల్ల. ఫుల్ రంగు వేసుకుని మళ్ళీ కొత్త ప్యాంట్ అయిపోద్ది అంతే. సో మ్యాక్స్ లో బ్లాక్ జీన్ అయితే నీకు కరెక్ట్ గా ఉంది. నాకు బాగుంది, ఫిట్టింగ్ కూడా సరిపోయింది నాకు కరెక్ట్ గా. ఇందాక నుంచి రవీంద్ర బ్రో రాంబాబు బ్రో కూడా ఫుల్ గా షాపింగ్ చేస్తున్నారు. ఖాళీగా నేను ఉంటాను చెప్పి నేను ఒక చిన్న అవుట్ ఫిట్ తీసుకున్నాను అనమాట, రెగ్యులర్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ కింద మంచి ఒలివ్ గ్రీన్ ప్యాంట్స్ వేసా, కార్గోస్ అనమాట. దీనిపైన మంచి డబుల్ పాకెట్ బ్లాక్ షర్ట్. సో గైస్ వీఆర్ డన్ విత్ ద షాపింగ్. ఇప్పుడు లెన్స్ కార్ట్ లో షాపింగ్. లెన్స్ కార్ట్ బ్రో ఏంటి నువ్వు ఒక్కడైనా? రాంబాబు కూడా షాపింగ్ చేస్తున్నాను. నేను రాంబాబు ఇంకా అనిల్ బ్రో కూడా. అందుకే నేనే అన్నాను లెన్స్ కార్ట్ అని ఫస్ట్. వీళ్ళిద్దరు నన్ను బలవంతంగా నాతో కూడా చేయించేలా ఉన్నారు, ఎందుకంటే సన్ గ్లాసెస్ అంటే నేను కూడా ఆగను. ఓకే దెన్ అయితే వచ్చండి మీరు వెళ్దాం, కలిసి వెళ్దాం. లెట్స్ గో. మామూలుగా ఉండదు, మీరు ఉంటే హెవీ డిస్కౌంట్ వస్తుంది. హెవీ డిస్కౌంట్ తీసేసుకుంటారు. మనకి మెంబర్షిప్ ఉంది. సో ఇంకేంటి అయితే ఓకే పదండి. ఓకే అనిల్ కూడా తీసుకుంటాడు ఒకటే. ఇప్పుడు లెన్స్ కట్కి వచ్చాము అనమాట మనం షేడ్స్ చూద్దామని. ఇక్కడ స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది స్టోర్. ఇంక ఇప్పుడు ఎదుగుతున్నాం లెన్స్ కట్లు ఏం బాగున్నాయని చూస్తున్నాము. కలెక్షన్ బాగానే ఉంది ఇక్కడ, బట్ మనకి సెట్ అయ్యే దొరకాలి, అదే మెయిన్ టాస్క్ మనకి. ఇవి చాలా బాగున్నాయి చూడడానికి. ఈ ఎల్లో కలర్ డే అండ్ నైట్ గ్లాస్ అనమాట, చాలా బాగున్నాయి. బట్ చెప్పని నా ఫేస్ సెట్ అవ్వని, చాలా పెద్దగా ఉన్నాయి, వద్దు. సో ఇప్పుడు లెన్స్ కట్లో మొత్తానికి చాలా తిరిగాం మనం, తిరిగి తీసుకున్నాం అనమాట. ఇవి అయితే వీటి పేరు ఏమంటారో తెలియదు. ఇవి రౌండ్ షేప్, నాకు తెలుసు రౌండ్ షేప్ ఇవి. బట్ మధ్యలో చూసారా బ్రిడ్జ్ లేదు, దీనికి ఇది ఒకటే ఉంది స్టెమ్. సో అది దీనికి స్పెషాలిటీ అనమాట. ఈ గ్లాస్ అయితే మనకి రవీందర్ బ్రో దగ్గర ఉన్నాయి, గణేష్ బ్రో దగ్గర కూడా ఉన్నాయి. చాలాసార్లు అనుకున్నాను వెళ్ళి అడుగుదాం ఎక్కడ కొన్నారా అని. బట్ ఇప్పుడు లెన్స్ కట్కి వచ్చేకి తెలిసింది వాళ్ళు ఇక్కడే కొన్నారంట లెన్స్ కట్లో. నాకు బాగా నచ్చింది, నేను తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ మనతో పాటు రాంబాబు బ్రో కూడా తీసుకుంటున్నారు వేరే కలర్. పెట్టుకుంటా సరే.
సో అదనమాట. రెండు సేమే, షేడ్స్ వేరు అంతే కదా. అంతే, నాది పింక్, మీది బ్రౌన్. బ్రౌన్ అంతే. రెండు కూడా ఇండోర్ అవుట్డోర్ కి పెట్టుకునేలాగా కానీ ఉంటాయి. రెండు నీకు నచ్చితే నాకు నచ్చాయి కదా, ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్. నాకు అదన్నా ఓకే ఇదన్నా ఓకే. ప్రజెంట్ నేను అనుకున్నానంటే ఇప్పుడు 1000 రూపీస్ పెట్టి తీసుకో, అంటే 2000 కదా, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది మనకి. ఓకే, ఇది ఒకటి తీసుకుని మొత్తం 4 తీసుకుంటాను. నువ్వు, నేను, అనిల్, రవీంద్ర 60% వస్తుంది. 60% డిస్కౌంట్ వస్తుంది. నేను పెట్టుకుంటాను, ఇది తీసుకుంటా. బాగా నచ్చితే భీమవరంలోకి సేమ్ కలర్ తీసేస్తాను నేను. అది ఓకే ఓకే. అవి నేను తీసుకున్నాయా. రాంబాబు బ్రో వస్తా అన్నారు భీమవరం, ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ మీట్ అయ్యి తర్వాత కుదిరినప్పుడు. సో బ్రోకి అయితే నేను కస్టమైజ్ తెచ్చుకున్న గ్లాసెస్ చాలా బాగా నచ్చినాయి అంట. సో అందుకని నేను భీమవరం వెళ్ళిన వెంటనే కింద ఆర్డర్ ఇచ్చేస్తాను. మా ఇంటి దగ్గర ఒక కల్లూరు షాప్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. అయ్యి నేను మళ్ళీ ఇప్పుడు భీమవరం వెళ్ళిన వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తాను రాంబాబు బ్రో కోసం. బ్రో వచ్చిన వెంటనే చేతిలో పెడతా. యాక్చువల్గా దీనికోసం లెన్స్ కట్ వచ్చింది దీనికోసం, కానీ ఇది తప్ప అన్నీ ఉన్నాయి. నేను చాలా ట్రై చేసింది దీనికోసం, కానీ దొరకలేదు. బట్ ఇవి నచ్చాయి, ఈ 2 షేడ్లు కూడా నచ్చాయి, మా ఇద్దరికి నచ్చాయి. బట్ బడ్జెట్ ఉన్నప్పుడు 2 చేద్దాం మనం. అంతే, బడ్జెట్ దృష్టిలో పెట్టుకోవాలి కదా. దీనికి 1500 అంటే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూపించాం కదా నాకు లెన్స్ అవి తీసుకుందాం అనుకున్నాం సన్ గ్లాస్. కాకపోతే ఇక్కడ డిస్ప్లే పీస్లో ఉన్నాయి, లోపల స్టాక్ లేవంట. డిస్ప్లే పీస్ అంటే అందరూ పెట్టుకుని తీసి జనాలు చాలా మంది నాకు కోపం అవుతుంది చేస్తే లెన్స్ పెట్టించుకుంటారు. కాలిపోతున్నా కదా చేస్తే. వీళ్ళందరూ లెన్స్ పెట్టించుకుని ఉన్నారు, ఫుల్ ఫింగర్ ప్రింట్స్ అనమాట. వచ్చిన కస్టమర్స్ అందరూ లెన్స్ పెట్టించుకుని ఫింగర్ ప్రింట్స్ పెట్టారు మొత్తం. వాటి మీద మైనస్ స్క్రాచెస్ కూడా పడ్డాయి చాలా. ఎందుకు తీసినది మంచిగా తీసుకోవచ్చు కదా. సేమ్ పీస్ ఆన్లైన్లో ఉన్నాయి సేమ్ ప్రైస్కి. ఇంకా నేను రాంబాబు బ్రో కూడా ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఈ సజెషన్ అయితే నాది కాదు, రాహుల్ బ్రో అది. రవీందర్ బ్రో కూడా మెయిన్లీ చెప్పాలంటే నా సెలక్షన్ అయితే కాదు, బట్ ఇట్స్ రవీందర్ బ్రో. అన్న నిఖిల్ ఆన్లైన్ కొందాం అన్నప్పుడు గంట సేపు ఇక్కడ ఎందుకు తిప్పావు? అంటే ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం, లేవు కాబట్టి ఆన్లైన్కి వెళ్తున్నాం అంతే. అని మనం కూడా చూసాం కదా అని. రికార్డ్ అయింది. ఫస్ట్ నేను డ్రాప్ అయిపోయాడు, వీళ్ళు డ్రాప్ అవ్వలేదు. మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడే చూసారు కదా, లెన్స్ కట్లో మంచిగా షాపింగ్ చేయలేదు, అక్కడ ట్రై చేసి మనం ఆన్లైన్లో పెట్టుకున్నాం. ఇంకా అక్కడ గంట సేపు తిరిగాడు. అన్న అమ్మాయిలకి ఏ గ్లాసెస్ నచ్చుతాయని అడిగాడు. అన్న అమ్మాయిలకి ఏదైతే బాగుంటుందని అడిగాడు. అన్ని అడిగి కాలేజ్ స్టార్ట్ అయ్యి అన్నాడు. ఇంకా బోర్డు చెప్పట్లేండి, అన్ని చెప్పలేను కెమెరా ముందు, నేను అన్ని చెప్పలేను. ట్రై టు అండర్స్టాండ్, బట్ యా. సో ఇది చాలా నైస్ డే బ్రో నాకు ఇది నిజంగా. ఈవెన్ ఐ హ్యాడ్ సమ్ గుడ్ టైం అండ్ ఫన్. మంచిగా రిలాక్సింగ్ అనిపించింది మీతో. అది నిన్న సరిగ్గా మీట్ అవ్వలేదు, మిస్ అయిపోయాం అనుకున్నాం. బట్ మీరు కొంచెం టైం ఖాళీ చేసుకుని వచ్చారు వాళ్ళ. మీరు చెప్పా, నువ్వు నెక్స్ట్ టైం నుంచి కొంచెం నాకు చెప్పి తగలాడండి. షాక్ ఇద్దాం అనుకుని మేము షాక్ అయ్యాం చెప్పాలండి. నాకు ఎందుకు షాక్లు సర్ప్రైజ్లు? నేను అమ్మాయినా అని ఎగ్జైట్ అవడానికి లేదు కదా, వద్దు చెప్పండి, ఇన్ఫార్మ్ చేసేదాన్ని. మీ ఫేస్ లో రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని చెప్పి చెప్పలేదు మీకు, మా రియాక్షన్ క్యాప్చర్ అయింది అక్కడ ఉంటదన్నమాట సర్ప్రైజ్. బట్ యా, వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్ అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ డే. చాలా బాగుంది ఈ రోజు మీతో. అండ్ మంచి ఫోటోషూట్ అయితే నాకు హైలైట్ బ్రో. నాకు అది సీరియస్లీ చెప్తున్నా, ది బెస్ట్ పిక్స్ అయ్యి అనిల్ బ్రో. అంటే సి నేను మైండ్ లో ఒకటి అనుకుని వచ్చాను, అంటే దాన్ని అలాగే ఇచ్చేసావు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం నీట్ గా ఒక ఛాలెంజ్ టైప్. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ వీడియోకి సపోర్ట్ ఇవ్వాలి అంతే. లైక్ చేసి కామెంట్స్ ఎక్కువ చేస్తారనుకోండి, చాలా ఫాస్ట్గా నేను మళ్ళీ వైజాగ్ వస్తాను, మీకోసం వస్తా. ముగ్గురం కలిపి మంచి ఛాలెంజ్ చేస్తాం. 3 యూట్యూబర్స్ సింగిల్ ఫ్రెండ్. తను అంత దూరం నుంచి వచ్చి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నట్టు డెఫినెట్లీ తన యూ నీడ్ టు సపోర్ట్ హిమ్. సో డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.